ఫ్రెండ్స్ మనలో చాలామంది అయితే టెలిగ్రామ్ యాప్ అయితే యూజ్ చేస్తుంటారు. టెలిగ్రామ్ యాప్ అయితే యూజ్ చేసే వాళ్ళందరికీ అద్భుతమైన కొన్ని ట్రిక్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆ ట్రిక్స్ ఏమంటే ఎగ్జాంపుల్గా మీరు టెలిగ్రామ్లో ఏదైనా ఒక మెసేజ్ని షెడ్యూల్ చేయాలనుకో, షెడ్యూల్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ మీరు ఆల్రెడీ రాంగ్గా మెసేజ్ చేశారనుకో వాటిని ఎడిట్ చేసి ఎలా పంపించాలి, ఒకవేళ మీరు రాంగ్గా మెసేజ్ చేశారనుకో వాటిని పర్మనెంట్గా వాళ్ళు చూసినా కూడా ఎలా డిలీట్ చేసుకోవాలి, సో మీరు ఒక ఇమేజ్ని వాళ్ళు ఎంతసేపు చూడాలి ఆ తర్వాత ఎలా డిలీట్ చేసుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ట్రిక్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాకున్నట్టు టెలిగ్రామ్ యాప్లో ఉన్న డేటా సెక్యూర్గా ఉండడానికి ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలని చెప్పి నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. అంతేకాకున్నట్టు టెలిగ్రామ్ యాప్ అయితే మీ నెంబర్తో కాకున్నట్టు అదర్ నెంబర్లతో అంటే ఫేక్ టెలిగ్రామ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే టెలిగ్రామ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్గాల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఇందుకోసం అయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ను ఓపెన్ చేసుకోండి. అందులో మొదటి ట్రిక్ వచ్చేసి మనం మెసేజ్ అయితే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ బర్త్డే అనుకోండి, నేను 12 o'clock విష్ చేయాలనుకో, 12 o'clock వరకు మేల్కొనే పని ఉండదు. సో ఆటోమేటిక్గా షెడ్యూల్ చేసామనుకో ఆ మెసేజ్ అయితే ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది. అందుకోసం ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఇక్కడ హాయ్ అని చెప్పి మెసేజ్ చేస్తాను. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మనకు చిన్నగా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, వీటిని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో వీటిని లాంగ్ ఇట్లా ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ విధంగా షెడ్యూల్ మెసేజ్ అని చెప్పి సెండ్ వితౌట్ సౌండ్ అని చెప్పి ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. సెండ్ వితౌట్ సౌండ్ని క్లిక్ చేసామనుకో మనం నార్మల్గా మెసేజ్ చేస్తే టు అని చెప్పి ఒక సౌండ్ వస్తుంది, అంటే మనకు నోటిఫికేషన్ వచ్చినట్టు. అట్లా కాకుండా సైలెంట్గా వెళ్తుంది. ఒక షెడ్యూల్ చేయాలనుకో షెడ్యూల్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే టుడే ఈరోజు ఏ టైం పంపించాలి, లేదంటే ఫిబ్రవరి డేట్ వస్తుంది చూడండి, ఈ ఏ డేట్న మీరైతే షెడ్యూల్ చేయాలి మెసేజ్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫిబ్రవరి 18, సో ఎగ్జాంపుల్ టైమింగ్ వచ్చేసి నేను ఇప్పుడు 5 గంటలకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూడండి, సో ఇది మిస్ అయిపోయింది, మళ్ళీ టైప్ చేస్తాను చూడండి. ఇది టుడే నేను ఎగ్జాంపుల్గా వచ్చేసి ఈరోజు ఫిబ్రవరి 18 డేట్ తీసుకుంటాను. అందులో 2 o'clock 3 o'clock అయితే 3:34 అయితే ఈ మెసేజ్ అయితే షెడ్యూల్ కావాలి. అందుకు సెండ్ టు ఫిబ్రవరి 18 at 3:34 అని చెప్పి వీటిని క్లిక్ చేస్తే మనకి మెసేజ్ అయితే షెడ్యూల్ అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ ట్రిక్ వచ్చేసి మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టామనుకో ఆ మెసేజ్ పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చూడండి, సో నేను మా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాను అనుకో, మా ఫ్రెండ్ ఆల్రెడీ వాటిని చూసింటాడు, అయినా కూడా వాళ్ళ అకౌంట్ ద్వారా మన మెసేజ్ డిలీట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. వీటి డిలీట్ చేయాలంటే వీటిని లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ చిన్నగా మనకు డిలీట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, వాటిని క్లిక్ చేసుకోవాలి. వాటిని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ మెసేజ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చిన్నగా మళ్ళీ ఆల్సో డిలీటెడ్ ఫర్ గౌతమ్, సో గౌతమ్ అనే అకౌంట్లో కూడా ఈ మెసేజ్ డిలీట్ చేయాలంటే ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. డిలీట్ని క్లిక్ చేశాను అనుకో, సో ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ డిలీట్ వాళ్ళ అకౌంట్లో కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇది సెకండ్ ట్రిక్. అదేవిధంగా థర్డ్ ట్రిక్ వచ్చేసి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా హాయ్ అని మెసేజ్ పెట్టా కదా, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకో వీటిని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే ఇక్కడ హాయ్ అనే మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ హాయ్ అని దగ్గర మళ్ళీ హౌ ఆర్ యూ ఎంటర్ చేస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం టోటల్గా హాయ్ హౌ ఆర్ యూ అనే మెసేజ్ సెండ్ అయిపోతుంది. ఇది థర్డ్ ట్రిక్. అదేవిధంగా ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనం ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఇమేజ్ సెండ్ చేశామనుకో ఆ ఇమేజ్ అయితే అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, సో నేను మా ఫ్రెండ్కి ఒక ఇమేజ్ పెట్టాను, అతను చూసుకున్న వెంటనే అది డిలీట్ కావాలి. అట్లాంటి ట్రిక్ ఒకటి ఉంది. అందుకోసం అయితే ఇక్కడ గ్యాలరీ అని చెప్పి సింబల్ ఉంది కదా, వీటిని క్లిక్ చేసుకోవాలి. సో ఇందులో ఒక ఇమేజ్ ఉంది, వీటిని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ చిన్నగా టైమర్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ ఒక టైం సింబల్ ఉంది. ఈ టైం సింబల్ని క్లిక్ చేస్తే చూడండి సెల్ఫ్ డిస్ట్రాక్ట్ టైమర్, అంటే ఈ మెసేజ్ ఈ ఫోటో అనేది అతను చూసిన ఒక 5 seconds డిలీట్ కావాలా, 3 seconds డిలీట్ కావాలని చెప్పి ఆప్షన్లు వస్తాయి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు గౌతమ్ అనే చాట్కి అయితే ఈ చూడండి ఇమేజ్ సెండ్ చేశాను, 3 seconds అతను చూసిన 3 secondsకి ఇమేజ్ డిలీట్ కావాలని చెప్పి ఆప్షన్ ఇస్తాను. అందుకని చెప్పి డన్ అని చెప్పి ఆప్షన్ ఇస్తాను. చూడండి సెండ్ చేస్తాను. ఇది సెండ్ చేయగానే అతను ఎప్పుడైతే చూసిన 3 secondsకి ఈ ఫోటో అయితే అతని ఫోన్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇది ఫోర్త్ అప్డేట్. అదేవిధంగా ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి మనకు గూగుల్ని ఓపెన్ చేసుకోండి, క్రోమ్ బ్రౌజర్ని కానీ ఏదో గూగుల్ ఓపెన్ చేసుకోండి. చూడండి గూగుల్ని ఓపెన్ చేసుకోగానే నాకైతే న్యూస్ పేపర్స్ కావాలి, అందుకు అని చెప్పి మనకు టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. అందుకు ఎగ్జాంపుల్గా ఏపీ న్యూస్ పేపర్స్ చూడండి, ఏపీ న్యూస్ పేపర్స్ టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. చూడండి ఏపీ న్యూస్ పేపర్స్ టెలిగ్రామ్
గ్రూప్ అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేయగానే చూడండి ఛానల్ టైప్ చేశాను. టెలిగ్రామ్. సో మిస్టేక్ అయిపోయింది. చూడండి న్యూస్ పేపర్స్ టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఇట్లా సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి, ఇట్లా కింద స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ చూడండి టెలిగ్రామ్ న్యూస్ పేపర్స్ ఛానల్ ది టెలిగ్రామ్ అని చెప్పి, న్యూస్ పేపర్స్ పీడిఎఫ్ డైలీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి, ఈ విధంగా టెలిగ్రామ్లో మనకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో చాలా ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఏపీ అని క్లిక్ చేస్తాను. సో నాకు ఏపీకి సంబంధించి కొన్ని గ్రూప్స్ వస్తాయి. ఏపీ న్యూస్ పేపర్స్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ చేయగానే ఇక్కడ స్టార్టింగే డైలీ తెలుగు న్యూస్ పేపర్స్ టెలిగ్రామ్ అని చెప్పి ఒకటి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ టెలిగ్రామ్ అడుగుతుంది. టెలిగ్రామ్ని ఓపెన్ చేస్తాను. టెలిగ్రామ్ని ఓపెన్ చేయగానే ఈ న్యూస్ పేపర్ వచ్చే గ్రూప్లో అయితే ఇది చూపిస్తుంది. చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఈరోజు 17 డేటు. ఇందులో ఏపీ అదేవిధంగా తెలంగాణ అన్ని న్యూస్ పేపర్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా మనకు కావాల్సిన గ్రూప్ అయితే గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది అయితే కొత్త కొత్త మూవీస్ కావాలనుకుంటారు. ఆ మూవీస్ కోసం అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మూవీస్ ఒకవేళ తెలుగు కావాలా, ఇంగ్లీష్, హిందీ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వీటి తెలుగు క్లిక్ చేస్తాను. తెలుగు మూవీ చూడండి, ఈ విధంగా సెర్చ్ చేస్తే నాకు టెలిగ్రామ్కి సంబంధించి ఈ సినిమాలకు సంబంధించి కొన్ని టెలిగ్రామ్ గ్రూప్లు అయితే ఇందులో కనిపిస్తాయి. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ 5 ట్రిక్స్ అయితే మీకు బాగా నచ్చాయనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే కేబీఆర్ గౌతమ్ అని చెప్పి టెలిగ్రామ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తుంది. అక్కడ వెళ్ళిన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు.